హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి రెసిపీస్ చేశానో మీతో షేర్ చేస్తాను. సో ఇది సండే రోజు తీసిన వీడియో అండి. సో సండే రోజు నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి వంటకాలు చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. సో నాకైతే ఉదయం లేవగానే ఫస్ట్ చాయ్ తాగడం అలవాటు అండి. సో ఉదయం లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకొని చాయ్ తాగుతాను. రోజు ఉదయాన్నే చాయ్ తాగితే చాలా మంచిగా అనిపిస్తుంది. మిగతా పనులు చేయడానికి మంచి ఎనర్జీ వచ్చినట్లుగా అనిపిస్తుంది. సో చాయ్ అనేది చాలా మందికి ఒక ఎమోషన్ లాంటిది. సో నాకు కూడా అలాంటిదేనండి. సో ఒకరోజు చాయ్ తాగకపోతే అంతా ఆ రోజు మొత్తం ఎలానో ఉంటుంది. అందుకని కంపల్సరీగా ఉదయం లేవగానే బ్రష్ చేసుకొని చాయ్ అయితే నేను తాగుతాను. సో ఉదయం సాయంత్రం కంపల్సరీగా చాయ్ తాగుతానండి. కానీ చాయ్ తాగడం అనేది అదొక బ్యాడ్ హ్యాబిట్. కానీ ఇంకా నాకు ఫస్ట్ నుంచి అలవాటైంది కాబట్టి ఇంకా నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. ఈ వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చి చాయ్ తాగుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మిగతా డేస్లో అయితే అంత టైం ఉండదండి, హడావిడి ఉంటుంది కాబట్టి సో అంత ప్రశాంతంగా తాగలేను. ఇంకా సండే అయితే అందరూ ఇంట్లో ఉంటారు, కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఇలా బయటకు వచ్చి ప్రశాంతంగా చాయ్ తాగుతాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి నైటే వీటిని సోక్ చేసుకొని పెట్టుకున్నానండి. సో ఇక్కడ నేను పెసరట్టు చేస్తున్నాను. సో సింపుల్గానే చేస్తున్నాను, కానీ ఇందులో ఎక్స్ట్రా నేను ఇందులో కొంచెం పాలకూర యాడ్ చేస్తున్నాను. హెల్తీగా చేద్దామనేసి ఇలా చేస్తున్నాను. కానీ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. నార్మల్ పెసరట్టు కంటే ఇలా పాలకూర వేసి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంది. ఇది మిక్సీ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పాలకూర అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలామందికి ఇష్టం ఉండదు కదా, ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అసలు మనం పాలకూర వేసామనేది కూడా ఎవ్వరికీ అర్థం కాదు. ఇది ఒక హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. వారంలో ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఇది ఒక మంచి రెసిపీ అండి. దీన్ని మనం ఏ చట్నీతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది. దోశలు మనం ఎప్పుడు ప్లెయిన్గా చేస్తే అంత హెల్త్కి అంత యూజ్ ఏమి ఉండదండి. ఇలా ప్లెయిన్గా కాకుండా ఇందులో కొంచెం పాలకూర కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ వేసుకొని చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తానండి. దోశలు అయితే ఎక్కువ నేను ప్లెయిన్గా అస్సలు చేయను. అందులో క్యారెట్ కానీ, పాలకూర కానీ, బీట్రూట్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసి చేస్తూ ఉంటాను. దోశలు మనకి ఎప్పుడైనా ప్యాన్ మీద అంటుకోకుండా రావాలంటే దోశ ప్యాన్ బాగా హీట్ ఎక్కినాకనే మనం దోశలు వేసుకోవాలండి. ఇట్లా వేసుకుంటే మనకు దోశలు మంచిగా వస్తాయి, అంటుకోకుండా మంచిగా వస్తాయి. ప్యాన్ వేడవకుండానే మనం వేస్తే మాత్రం దోశలు అసలు రావండి, మొత్తం ప్యాన్కి అతుక్కొని పోతాయి. సో అందుకనేసే మనం ప్యాన్ బాగా వేడెక్కినాకనే మనం దోశలు వేసుకోవాలి. ఇవి చూడడానికి కూడా మంచి గ్రీన్ రంగులో ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. సో అంతేనండి, నా బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా ఇలా అయిపోయింది. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చర్చికి వెళ్ళి అక్కడ ప్రే చేసుకొని వచ్చేసాము. ఇక్కడ చర్చి ముందు ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుందండి, ఇక్కడ లొకేషన్ బాగుంటుంది, అందుకనేసి నేను వీడియో తీశాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
ఇంకా చర్చి నుంచి మేము ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ తీసుకొని వచ్చాము. సో ఇంట్లో అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి నేను చికెన్ చేస్తున్నాను. టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అవుతుందండి. ఇవాళ లంచ్లోకి సింపుల్గా చికెన్ కర్రీ చేస్తున్నాను. వైట్ రైస్ చికెన్ కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సో సాయంత్రం అయ్యేసరికి ఇంకా నేను స్నాక్ రెసిపీగా వెజ్ మంచూరియా చేశాను. సింపుల్గా ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే వెజ్ మంచూరియా చేశానండి. సో క్యాబేజ్తో చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. బయట దొరికే మంచూరియా కన్నా ఇంట్లో చేసుకుంది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మంచూరియా నేను క్యాబేజ్తో చేశానండి. ఒకవేళ మీకు ఈ ఫుల్ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఏమేమి వంటకాలు చేశానో మీతో షేర్ చేశాను కదా. ఒకవేళ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇక్కడితో ఈ వీడియో ఇవాళ ఎండ్ చేస్తున్నానండి. బాయ్.